బ్రో కైసా ఎక్స్పీరియన్స్ మజా బ్రో ఇది వాటర్ ఫాల్స్ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకా ఇందాకైతే ఇవాడ రాళ్ళు పడ్డాయి ఈడి వరకు మునిగినాయి మొత్తం ఓ ఓ పట్టుకో రోడ్డు కనిపిస్తలే గాయస్ మేము ఇంతసేపు బైక్ సైడ్ పెట్టుకున్నాం ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం కానీ ఈ వ్యూ చూడలే అసలుకి ఒక్కసారి కూడా ఎట్లుందో బా 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 6 members ఒకటి ఓకేనా दे रे इधर से कितना टाइम लगता है वाटरफॉल जाने के लिए 20 मिनट 20 मिनट्स हाँ अदे अदे సో నెక్స్ట్ నేనే ఇప్పుడు పోతున్నా రుకో నిచ్చే जा तुम ఆగావు నెమ్మదిగా హల్లు హల్లు ठीक है ఏడవకు ఆనే పట్టుకుంటా కానీ గుంజరా ఆయన జల్దీ ఎంతసేపు ఇంకా అట్లా మంచిగా గుంజు మంచిగా జల్దీ ఇంకా గుంజాలి గుంజాలి చాలు చాలే ఇంకా అమ్మో అంత డొల్ల ఏం లేదు జిప్ లైన్ అన్నారు దీన్ని తాడబెట్టి గుంజుడు అంటారు రైట్ లెగ్ మీద పెట్టా లైట్ అంటున్నా ఎట్లుంది పిచ్చ లైట్ సో మళ్ళీ అయితే ఇప్పుడు ఇంకో వాటర్ క్రాసింగ్ చేస్తున్నాం బాగా కాలు కూడా ఆగట్లేదు ఇట్లా కష్టమే బ్రో కైసా ఎక్స్పీరియన్స్ మజా है ये अभी एक ही है वाटर क्रॉसिंग एक ही है फिर अच्छा है शाम में ज़्यादा लोग है ठीक है డ్రోన్ షాట్స్ అయితే చూసారుగా ఎట్లనే మీరే కామెంట్ చేయండి ఇక ఇది వాటర్ ఫాల్స్ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకా ఇందాకైతే ఇవాడ రాళ్ళు పడ్డాయి ప్యాక్ అయింది అందరికి డ్రోన్ షాట్ తీసే గ్యాప్లో నేను పైకి చూసుకుంటే కింద పడ్డా సో ఇక్కడ దెబ్బ కలిగింది ఇక్కడ కోసుకోయింది చూడండి ఫైనల్గా అయితే నేను నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది మళ్ళీ బైక్ పోయాక మళ్ళీ డైరెక్ట్ గోపురం వెళ్ళి కలుసుకుందాం మొత్తానికి అయితే కిందికి వచ్చేసినాం ఈయన పెట్టిపోయాను నేను హెల్మెట్ ఇందాక సైడ్కి వచ్చి ఒక మ్యాగీ ఒక కార్న్ తిన్నాం కదా మళ్ళీ జిప్ లైన్కి లైన్లో వెయిట్ చేస్తున్నాం చాలా మంది ఉన్నారు ఇప్పుడు పోయేటప్పుడు మా లైన్లో ఒక 20 members ఉన్నారు ఈ జిప్ లైన్ దాటమంటే ఇక డైరెక్ట్ బైక్ కాడికి కూడా ఇక 1/2 అవర్లో బాగానే చాలా మంది వస్తారు ఈ వర్షం కూడా తగ్గట్లే అప్పటి నుంచి వస్తూనే ఉంది అమ్మా అసలుకి ఈ షాప్లలో మనం ఎట్లా నమ్ముతుర్రేమో కానీ సిగ్నల్ రాట్లే పేమెంట్ చేయడానికి వెళ్ళాక కొట్టమని పంపించిండు అట్లుంటుంది మన దగ్గర అయితే కొట్టిందానికి ఇచ్చి పెట్టారు అదే మన దగ్గర అయితే కొట్టిందానికి ఇచ్చి పెడతారా మన దగ్గర అయితే చేస్తేనే పోవాలి లేకుండా లేదు అదే సో ఇప్పుడు మన లైన్ వచ్చింది అనమాట ఏందో ఇది This is walking. किसको पकड़ना? Walking. Walking. Woo woo. అమ్మా ఈ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి ఆ కళ్ళు వాటర్ ఫాల్స్ నుంచి వచ్చాయి కింద ఇడంగానే పోతున్నాయి వాటర్ అవి
కిందికి పోవాలంటే ప్యాక్ అవుతుంది, ఎందుకంటే మొత్తం స్లోపే ఉంది. ఇక్కడ ఈ నుంచి 2 వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇది కళ్ళు దాని పక్కన, ఇది కళ్ళు వాటర్ ఫాల్స్ ఈడంగా వచ్చాయి. మొత్తం ఆ క్లౌడ్స్లో ఏం కనిపిస్తలే. ఇక్కడ నుంచి కనిపిస్తుందిగా పైన, అదే ఆ 5 స్టెప్స్ అన్నారు కానీ ఆ 5 స్టెప్స్ కనిపిస్తలే వీడికి వస్తే. అబ్బా అబ్బా క్రేజీ ఉంది ఆ లొకేషన్. ఫ్లో ఎక్కువైంది ఇక్కడ, మళ్ళీ వాటర్. లాస్ట్ వాటర్ క్రాసింగ్ ఇది మనది. మొత్తానికి అయితే అయిపోయింది. ఈ బ్రో వాళ్ళు అయితే చెప్పులు పోయినాయి పాపం, సస్తున్నారు రానికి. హాయ్ బోలో, వస్తారు పక్కా. హాయ్ హాయ్. ఈడి వరకు మునిగినాయి మొత్తం. ఓ లోపల ఫోన్లు ఉన్నాయి, ఇయర్ పాడ్స్ ఉన్నాయి, తాళం. ఓ భయపడుకో. అమ్మా హాయ్. కిధర్ చలేంగే? మల్సేజ్ ఘాట్ చలో. సో ఈ నుండి స్టార్ట్ అయిపోతున్నాం. అమ్మా సుక్కలు కనిపిస్తున్నాయి ఈ కళ్ళు వాటర్ ఫాల్స్ ఏమో కానీ హెవెన్ అసలుకి. మహారాష్ట్రకి వచ్చి మాత్రం కళ్ళు వాటర్ ఫాల్స్ మిస్ చేసుకోవద్దు. అబ్బో అబ్బా స్వర్గం రా నాయన, అది ఏం వాటర్ ఫాల్స్ అసలుకి. ఇంకా దానికి పైనుండి కూడా వ్యూ ఉంటుందంట, దానికి మనకు రూట్ తెలియదు. అక్కడి నుంచి కూడా ఎక్కి చూస్తారు కొందరు, ఎట్లా ఎక్కిరో ఏమో నాడికి. అబ్బా సరిపోయింది ఎక్కి దిగేసరికి. కొన్ని ఎక్కేటప్పుడు హార్డ్ ఉంటాయి, కొన్ని దిగేటప్పుడు హార్డ్ ఉంటాయి, కానీ ఇది 2 సైడ్లు టఫే. ఎక్కేటప్పుడు అన్న పట్టు దొరుకుతుంది, కానీ దిగేటప్పుడు ఈ పచ్చి వర్షంకి జారుతా ఉంది ఒకటే. అమ్మా ఇటు పోతున్నావు ఆయన నువ్వు. అగో ఈడో వాటర్ ఫాల్స్, ఏడొల్లట్లేగా మనుషులు అయితే. అమ్మో ఈ చిన్న దానికి కూడా ఇంత పెద్ద డిజైన్లు చేసారు రాడ్లు పెట్టి. ఆడ పెద్ద దానికాడ వేయలే కానీ మొత్తం. ఇప్పుడు ఇందాక కళ్ళు వాటర్ ఫాల్స్ కింద పోయినామా, ఇప్పుడు దాని వెనకాలంగా పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇది మల్సేజ్ ఘాట్. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి. బాబా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఫొటోస్ తీద్దామంటే, లేకుంటే అన్నీ తీసుకొని వస్తూనే ఉన్నా నేను ఫోటోలు గ్యాప్లా. వీడొకటి. ఈ రోడ్ మొత్తం వాటర్ ఫాల్సే ఉంటాయి, ఇంకా స్పెషల్గా దానికోసం పోవాల్సిన అవసరం లేదు. ఓ నాయన స్నానాలు చేస్తారు వీళ్ళు ఈ చలికిడ. ఓ నేను ఇలా గోపురం ఆఫ్ చేసినట్టే ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఏమడిపోతే. కానీ ఆఫ్ చేయాలి, ఛార్జింగ్ లేదు దీంట్లో కూడా అయిపోతుంది మళ్ళా. బాబా ఏం వివరణ ఆయన ఇది, అసలు ఏమి అనిపిస్తుంది అక్కడ లైట్లు తప్ప. స్వర్గం మొత్తం మేఘాలలో నడుపుతున్నట్టే ఉంది బండి నాకైతే. బాయ్ రోడ్డు కనిపిస్తలేదు, రోడ్డు కనిపిస్తలే. ఎక్స్ట్రీమ్ ఆన్ చేసిన బాబా. అబ్బా మొత్తం వర్షమే వాటర్ ఫాల్స్ ఇక్కడ. అమ్మో మొత్తం రోడ్డు పైనే పడుతున్నాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే. ఏం కనిపిస్తలేదు రా ఇది వేసుకుంటే. బాయ్ మొత్తం డ్యాన్స్ చేస్తారు కోమా. గాయస్ మేము ఇంతసేపు బైక్స్ ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసినాం, కానీ ఈ వ్యూ చూడలే అసలుకి. ఒక్కసారి కూడా ఎట్లుందో. బా ఆడ 2 వాటర్ ఫాల్స్. అమ్మ పడితే కథమే కిందికి డైరెక్ట్. ఓకే లెట్స్ గో గాయస్, లెట్స్ గో. ఓకే వెళ్దాం కిందికే డైరెక్ట్ స్టాప్ అంతే, మధ్యలో ఏం లేదన్న. మళ్ళీ కింద అవుదాం డైవర్షన్ తీసుకునే దగ్గర, ఆగి ఫొటోస్ పంపించుకొని వెళ్ళిపోదాం. ఇక ఈ రైడ్ మొత్తంలో వర్త్ ఘాట్ అంటే ఇదే. ఎటు చూసినా వాటర్ ఫాల్స్, మొత్తం ఫాగే పైన. మా గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఓ మీకు మొత్తం విన్ నాయిసే రావచ్చు,
ఎందుకంటే నేను వైజర్ తీసేసి నడుతున్నా, వైజర్ వేసుకొని పోవాలంటే నాతో కాదు అసలు, ఏం అనిపిస్తలే అసలుకి, మొత్తం ఫాగ్ పట్టేస్తుంది అది. బాబా 100% పడుతుంది మహారాష్ట్ర రైడ్లో. 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసేది. సో మాకు ఈ ఘాట్ రోడ్లో జోనూర్ అని ఒకటి పెట్టుకున్నాం ప్లేస్. సో అక్కడ నుంచి వీళ్ళు ఒక ప్లేస్కి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇక అక్కడ వరకు మనతో అందరం ఒకటే వెళ్తాం. ఇక ఏం అనిపిస్తలేరా నాయన, కష్టమే ఇట్లయితే ఓడు. ఈ 30 కిలోమీటర్లకి ఎన్ని గంటలు పడుతుందో ఏమో. ఎదురుగా గుట్ట కనిపిస్తుంది. ఈడ స్టార్ట్ చేస్తే మొత్తం ఒకటే గుట్ట, స్ట్రైట్గా ఉంది చూడండి ఆడదాకా. మళ్ళీ అటు సైడ్ అక్కడ కలిసింది అది. బాబా అమ్మా, పైన గుడి ఉంది ఒకటి గుట్ట పైన, ఆ నుంచి ఉంది ఇప్పుడు ఈ రోడ్డు. అంత పైకి ఎక్కాలి ఇప్పుడు ఆల్మోస్ట్. ఈ గుట్ట హైట్ ఎక్కాలి ఇప్పుడు కింది నుంచి. అయ్యయ్యో. సో ఈరోజు అయితే స్టే వచ్చేసి అయితే అహ్మదాబాద్, ఏదో పేరుంది అహ్మద్ నగర్ ఏదో, అది అననీకి వస్తలే నాకు, ఊకే అహ్మదాబాద్ వస్తుంది నాకు. అది 157 137 ఉంది. సో ఆడ వరకు వెళ్తే చాలు ఇక ఈరోజు. ఆడ స్టే తీసుకొని నెక్స్ట్ స్టార్ట్ కావచ్చు. ఈ బ్రో వాళ్ళు భీమాశంకర్ వెళ్తున్నారు, మాది అది స్కిప్ అయింది. ఇక నెక్స్ట్ టైం చూసుకోవాలి అదొకటి. కింద ఉన్నప్పుడు చెప్పిన గుడి అదే ఇది. ఎక్కేసాంరా బుల్లోడా. మా కింద చూడరు మొత్తం ఎట్లుందో. అమ్మా ఏడా వ్యూవా? సమ్మర్ నైట్ లా వేడి గరా ఉంటుంది రోడ్డు. అవును, మంచి రోడ్ గ్రిప్ ఉంటుంది, కార్నరింగ్ చేస్తే సెట్ ఉంటుంది. హాయ్ గైస్, రైటా? ఎట్లుంది ఎంజాయ్? మంచిగా అసలు వాటర్ ఫాల్ వేరే. రైటా బ్రో? జాగ్రత్తలండి, నువ్వు మాత్రం డాన్సర్ ఉన్నావు మంచిగా. జాగ్రత్తలండి. ఓకే ఓకే, మీరు కూడా జాగ్రత్త. మొత్తం ఘాట్ రోడ్ అంటున్నావు. అచ్చా హాయ్, యూ ఎంజాయ్ అ లాట్ సార్. రైట్ బ్రో, చేస్తాం పక్కా. మంచిగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ రైడ్ ఎప్పుడు కలుస్తామేమో. ఇంకా షార్ట్ రైడ్స్ కలుద్దాం. ఒక 1 day 2 days పోదామంటే పోదాం ఎట్టైనా. ఫోన్ చేశారు. సో రైట్, ఇక్కడ నుంచి వీళ్ళైతే స్ట్రైట్గా వెళ్ళిపోతారు, మేమైతే లెఫ్ట్ తీసుకొని. బ్రో మేము పోయే ఊరి పేరు ఏం పేరు ఉండే? అహ్మద్ నగరా? అహ్మద్ నగర్ వాళ్ళు. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది అనుకుంటా. సో అదనమాట. ఇప్పుడే ఇక టీ బ్రేక్, వడాపావ్, సమోసా అన్నీ కానిచ్చేసినాం. ఇక డిన్నర్ అంతా ఇదే. ఇక షూ పచ్చిగా ఉన్నాయి, చలి మాత్రం కుత్త ర్యాంప్ ఉంది. జాగ్రత్త. అయ్యో కెమెరా. నిఖిల్ నిమ్మకాయ పిక్కిల్ అన్న. సో రైట్, ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. రైట్ బ్రో, బాయ్ 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 బ్రో, బాయ్ బాయ్. ఓకే చేసా పక్కా. రైట్ బాయ్ బాయ్. ఇన్ని డేస్ రైడ్లా ఈరోజు ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ అసలుకి ఏ రోజు చేయలే. ఈ 7 daysలో హార్డ్ కోర్ అసలుకి. మంచి వైబ్ అయినాం, చలి పెట్టింది ఘోరంగా. ఘాట్ రోడ్డు, మల్సేజ్ ఘాట్, ట్రెక్కింగ్, కలు వాటర్ ఫాల్స్లా క్రేజీ అసలుకి. తీట పనులన్నీ చేసినాం మంచిగా. చెప్పినా మీకు బ్లాగ్ స్టార్టింగ్లోనే, మనలో ఎడికి పోయినప్పుడు అన్న కలిస్తే ఎట్లుంటుందో ఆ వైబ్ వేరే ఉంటుందని చెప్పిన. సో అదే అయింది. సో వెళ్ళేదారులు అయితే మెకానిక్ షాప్లో చైన్ టైట్ చేపించుకుంటున్నాం. మరీ సౌండ్ వస్తుంది, కట్ట కట్ట మొత్తం. నాకు పిచ్చిలేసి అట్లా సౌండ్ వస్తాయి, గలీజ్ సౌండ్ వస్తుంది. ఆ స్ప్రే బాటిల్ కూడా కొట్టి కొట్టి వర్షంలో తడిచిపోతుంది, కానీ దానికి ఉన్నట్లే. నెక్స్ట్ మార్నింగ్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన మహారాష్ట్ర రైడ్లో అయితే ఈరోజు Day 7 అనమాట. అండ్ నైట్ మల్సేజ్ ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చినాం కదా. కొంచెం దూరం వచ్చేసి కర్ణాటక రూట్ పెట్టుకొని వచ్చేసినాం. షిరూర్ అనే విలేజ్ దగ్గర అయితే స్టే చేసినాం అనమాట. ఇదే రూమ్ అది. సో మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది, కింద చదివేసుకున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి కర్ణాటక సైడ్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే రూమ్ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మనకి ఇప్పుడు మొత్తం ఒకటే హైవే కర్ణాటక. ఇంకా సోలాపూర్ మీదకి వెళ్ళి మధ్యలో పోయినాక చూసుకుందాం ఇక రోడ్ ఎట్లుంటుందో ఏందో తెలియదు. తినేసినాం, స్టార్ట్ కూడా అయినాం. 11 అవుతుంది టైం. నైట్ లేట్ అయింది అనుకునేసరికి, సో మార్నింగ్ కూడా లేట్ అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ అయితే నేను బీదర్ ఫోర్ట్ అండ్ టెంపుల్ చూసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఈ నుండి అది మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి 387 kilometers ఉంది. మనకి ఇట్లానే హైవే ఉంటే జల్దీ వెళ్ళిపోవచ్చు, ఏం లేట్ లేకుండా. అండ్ వీళ్ళు మధ్యలో స్ప్లిట్ అయిపోతారు. ఇంకా వీళ్ళు తిరుపతి సైడ్ వెళ్తారు, ఇక వాళ్ళు ఏం రారంట బీదర్కి.
నేను ఒక్క నాకు చూసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా మొత్తం 130, 140 క్రూజ్ చేసుకుంటూ పోతున్నాం. ఇది వచ్చేసి మనకి సోలాపూర్ హైవే అనమాట, మహారాష్ట్ర నుండి. క్రేజీ ఉంది రోడ్డు మాత్రం, అంతా ఒకటే స్ట్రెచ్, లాంగ్ హైవే. ఎందుకు కొట్టుకుంటున్నావు అర్థమే కావట్లేదు. ఎగ్జాక్ట్ 400 కిలోమీటర్స్ వచ్చింది బాయ్, పెట్రోల్ 400 వచ్చింది. ఇంకా ఉంది, ఇప్పుడే పోయింది పాయింట్. బస్ 1044 పట్టింది అంటే ఇంకా 1.5 లీటర్ పడుతుంది దగ్గర దగ్గర. అంటే 1.5 లీటర్ ఉంది, 1.5 లీటర్ పడుతుంది అంటున్నా. మీ చిత్తూరా తిరుపతియా? చిత్తూరా తిరుపతి అని చెప్తారా, నేను మర్చిపోయి. ఎన్ని కిలోమీటర్స్ ఇరికెళ్ళి 1000? 750 కిలోమీటర్స్. ఓకే, రైడ్ సేఫ్. ఎట్లా అనిపించింది రైడ్? నెక్స్ట్ లెవెలా? పిలియన్ చచ్చిపోయింది పాప వెనకాల కూర్చొని. ఎట్లుంది రైడ్? ఫస్ట్ టైం పిలియన్కి వచ్చినావు, మంచిగా? నాకు దెబ్బ తగిలింది బా, ఎందుకు అట్లా వదులుతున్నావు? పో మంచిగా నెమ్మదిగా అవ్వండిగా, పోయినాక కాల్ చేయండి సరేనా? రైడ్ సేఫ్, జాగ్రత్త, హ్యాపీ జర్నీ. ఓకేనా? బాయ్. ఫోన్ చేయ బ్రో వెళ్ళాక. టాటా, బాయ్ బాయ్. నా టాప్ బాక్స్ టాప్ రైడ్కి నట్లన్నీ స్లిప్ అయినాయి, జస్ట్ ఒకటే నట్టు పైన ఉంది. ఇప్పుడు అది ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తున్నా. నా చేతిలో ఏ చక్కగా ఉండదు, అన్నీ ఖరాబ్ అవుతాయి. ఈ ఊరికే నిమ్మలంగా తోలుకోండి బండిని. అయితే ఇప్పుడు బీదర్కి లొకేషన్ పెట్టుకున్నా. 3 hours 27 minutes చూపిస్తుంది. 199 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైం వచ్చేసి 5:30 చూపిస్తుంది. ఇక్కడ 2 అవుతుంది ఇప్పుడేమో. చూద్దాం ఎంతసేపు పడుతుందో ఓనికి. ఇంకా వ్లాగ్ కూడా ఏం చేయాలి, నేను ఇక డైరెక్ట్ అడిగి పోయాక కలుసుకుందాం. ఏదేమైనా బీదర్ పోయాకనే చేస్తే ఇంకా. సో ఎప్పుడైతే హుమ్నాబాద్కి వచ్చినా, ఈ నుండి బీదర్కి పోదాం అనుకుంటే ఆడ టెంపుల్ ఈ టైంకి అలౌ చేయరంట. సో ఆడ తెలిసిన అన్న ఉన్నాడు నాకు. సో అన్న వాళ్ళ ఊరికి వెళ్తున్నా, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ కుచ్ నీ హే. కేబుల్ కొందామంటే ఏడ దొరుకుతలేవు, నా దగ్గర అడాప్టర్ సీట్ అయిపోయింది, అన్ని యూఎస్బీ దొరుకుతున్నాయి. సో అన్న దగ్గర కేబుల్ తీసుకొని కలిసేసి అటు నుంచి వెళ్తా. అటు నుంచి మళ్ళీ హైదరాబాద్ దగ్గర అనమాట, మంచి రోడ్ ఉంటుంది. సో అందుకనే అటు వెళ్తున్నా. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది, 1 hour 40 minutes. సో ఇది కూడా బీదర్ మీద ఉండే చూపిస్తుంది రోడ్డు. మొత్తానికి అయితే వచ్చేసిన బీదర్కి 5:30 చూపించిందిగా. ఆ నుంచి మళ్ళీ ఎన్నాల విలేజ్కి 45 ఉండే ఎక్స్ట్రా. 5:38 కల్లా ఇక్కడికి వచ్చేసిన, అంటే 45 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చిన అదే టైంలో. సో రైట్, తెలంగాణకు కూడా ఎంటర్ అయిన ఆల్రెడీ. సో పోతుంటే ఎందుకో టాప్ బాక్స్ మొత్తం ఊగుతుందా అని చూస్తున్నా. ఆయి చూస్తే నట్లన్నీ లేవు దానికి అసలుకి, ఒక్కటే దాని మీద టైట్ అయి ఉంది అది టాప్ ర్యాక్. ఇంకో ఈ టేల్ లైట్ మీద కూర్చుంది మొత్తం. ఇంకో ఇది మొత్తం లూజ్ అయిపోయింది బరువు పడి. సో ఇంకేం చేసిన, ఇక ఈ బంజీ కార్డ్తోని గుంజి కట్టిన మొత్తం. ఒక పెద్ద టాస్క్ ఉన్నది టాప్ బాక్స్తో. ఒకవేళ ఎవరైనా పెట్టాలనుకుంటే టాప్ బాక్స్ సాడిల్ స్టైల్ ఏంది అసలు టాప్ బాక్స్ పెట్టేయకండి, ఎందుకంటే దాని సపోర్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు టాప్ ర్యాక్ ఆగుతుంది కొంచెం. దీనికి లేకుండా ఇంత పెద్ద టాప్ బాక్స్ ఆగాలంటే మొత్తం వెయిట్ అంతా దాని మీదనే పడుతుంది. ఈ రైల్లో వచ్చిన కష్టాలు నాకు ఏ రైల్లో రాలే అసలుకి. మళ్ళీ అన్నిటికంటే చిన్న రైడ్ ఇది. దీనికంటే పెద్ద పెద్ద రైళ్ళనే ఏ ప్రాబ్లం రాలే, ఈ వారం రోజుల రైడ్కి గిన్ని కష్టాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు నాకు. అయితే వేస్ట్ ఉన్నదంతా. చినుకులు పడుతూనే ఉన్నాయి అప్పటి నుండి. పెట్రోల్ కొట్టించుకొని ఎక్కితే కథం, ఇంకా 1 stop డైరెక్ట్ ఇల్లే. ఇంకా పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించేసిన. ఈ ట్రిప్ ఆల్రెడీ మనకి 2000 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకా 259 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. 4 hours 24 minutes. 130 కిలోమీటర్స్ ఇట్లానే పోవాలి. ఇంకా రోడ్డు మంచిగా కానీ 7 టర్నింగ్స్ ఉన్నాయి, 7 వరకు ఎడ్జ్ ఉందో కనిపిస్తలేదు. మళ్ళీ ఇంకా పురుగులు పడుతున్నాయి. వైజాగ్ తీసి నడుపుదామంటే గ్రీన్ కలర్ ఉంటాయి కదా చిన్న చిన్న, పడుతున్నాయి మొత్తం కళ్ళల్లో. నా గ్లాస్కి కొంత అతుక్కుపోయినాలి ఈ పాటికి, అది తుడుస్తూ ఉంటే పడుతూనే ఉన్నాయి. అసలుకి ఈ రోడ్లో ఎట్లా పోతురేమో, అసలే వాళ్ళ లారీలు డీసీఎంలు పెద్ద పెద్ద వెహికల్సే పోతున్నాయి. మెయిన్ హైవేగా ఇది, ఒక లైట్లను ఎందుకు పెట్టలేదు అర్థం కాలేడు. ఇంత పెద్ద హైవే వేసి మళ్ళా భయం అవుతుంది నైట్ వాళ్ళంటే.
నేను ఇంత మంచి హైవేగా లైట్లు ఉంటాయి అనుకున్నా మంచిగా. ఓ సందీప్ శ్రీనాథ్ మహమ్మద్ శ్రీనాథ్ హైదరాబాద్ రాగానే ఫస్ట్ బిర్యానీ. ఒకడు ఫోన్ చేసి ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు అంట. పాకిస్తాన్ నేను అట్లా తిప్పండి కళ్ళు ఇండియా తిప్పరా శ్రీనాథ్ రెడ్డి ఇప్పుడు వచ్చిండు. వినయ్ రెడ్డి R15V3 కిడ్. ఏం లేదు ఫ్రెండ్స్, హైదరాబాద్కి వచ్చి మేము తింటున్నాం బిర్యానీ. వారం రోజుల తర్వాత ఈరోజు తింటున్నాం. అది ఏం తిన్నావు రోజు? ఫ్రైడ్ రైస్, మ్యాగీ, వడాపావు. చచ్చిపోయాను మరి బాబు. రైట్ ఇంకా బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ బిర్యానీ. హైదరాబాద్ రాగానే బిర్యానీ సెట్ చేశారు గ్యాప్లో. సుకూన్ ఉంది ఇప్పుడు బిర్యానీ తిన్నాక ఇన్ని రోజుల తర్వాత తిని. సో ఫైనల్గా అయితే హైదరాబాద్కి వచ్చిన మంచిగా బిర్యానీ కూడా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఈ నుంచి ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి. రైట్, ఆల్మోస్ట్ నేను కూడా ఇంటి దగ్గర వరకు వచ్చేసిన. ఇంకా ఇక్కడనే ఎండ్ చేసుకుందాం వీడియో. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తున్నా, ఈ ట్రిప్కి బడ్జెట్ వచ్చేసి నాకు 11,000 అండి. దీంట్లో ఇంక్లూడ్ పెట్రోల్, ఆడ ఎంట్రీ టికెట్స్, ఫుడ్, రూము అన్నీగా ట్రిప్కి ఏమేమి కావాలో అన్నీ ఇంక్లూడ్. దీంట్లో 11,000 అయినాయి నాకు. బైక్ ఒక్కనే ఉన్నా నేను, డబుల్స్ కాదు. సో 7 days అనమాట. ఫ్రైడే వెళ్ళినా, ఈరోజు మళ్ళీ ఫ్రైడే, అంతే 1 week అదనమాట. ఇంకా మీకు కూడా టైం దొరికితే మాత్రం మంచిగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ పక్కా వెళ్ళండి మహారాష్ట్రకి. మంచి మంచి మెమరీస్ ఉంటాయి. తీసుకొని వచ్చేసేయండి ఇట్లా పోయి. క్రేజీ వ్యూస్ అసలు మాత్రం. వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, ఎంతైనా వెస్టర్న్ ఘాట్స్ అబ్బ. అసలు ఇన్ని రోజులు ఎందుకు పోలేదా అనిపించింది నాకు అది చూసి. పిచ్చోని అయిపోయి ఇట్లా మెంటల్ ఉండే లొకేషన్లు మాత్రం. ఇంకా మెయిన్ ఏంటంటే నాకు మేము స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు వచ్చేంత వరకు వర్షమే పడుతుండే. ఎప్పుడు తగ్గింది ఇక్కడ మా ఇంటి సైడ్, కానీ హైదరాబాద్ వరకు వర్షం పడుతూనే ఉండి నేను తడుచుకుంటూనే వచ్చిన. అప్పటికే నేను గోపురకి ఇవన్నీ అదే గమ్మలి అది తడవకుండా సెట్ చేసి వర్షంలో కూడా వ్లాగ్ చేసిన. మీరు ఇన్ని వ్లాగ్స్ చూసే ఉంటారు. మీకు ఏమైనా డిసప్పాయింట్మెంట్ అయితే సారీ. ఎందుకంటే నా వరకు నేను ట్రై చేసిన, ఎంత వేయాలో అంత వేసేసిన. ఇక మొత్తం అది తడిసినా కూడా అట్లనే వాటర్లో వేసిన బ్లాగ్ మొత్తం. కొన్ని మిస్ అయినాయి, ఇంకా తప్పదు. ఛార్జింగ్స్ లేక పెట్టుకోనికి ప్లేస్ ఏడా లేకుండే ఛార్జింగ్. సో అందుకని నాతో అయినంత వరకు నేను చేసిన అదనమాట. సో అదనమాట. ఇంకా ఏ వీడియోస్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మంచి ట్రిప్తో మళ్ళీ వీడియోస్ చేద్దాం. Until then, I hope you like this video and don't forget to do like, share, comment and subscribe. Thank you for watching. Bye bye.